శ్రీ గురుభ్యో నమః. మంద్రజాలము శ్రీకృష్ణ అవతారమందలి నిగూఢములైన అంశములను వెలికితీసి భక్తజనులకు అందించుటకు మాస్టర్ ఈకే గారు తలపెట్టిన బృహత్ ప్రణాళికయే కృష్ణనవలా సప్తకము. ఈ వరుసలోని 6వ గ్రంథము మంద్రజాలము. ప్రేమామృతమూర్తియగు శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధానంతరము తన నిర్యాణానికి పూర్వము జగత్తులోని జీవుల ఉద్ధరణకై ఒక నిత్య నూతన మార్గాన్ని సంకల్పించాడు. అదే మంద్రజాలము. మంద్ర శబ్దానికి మనః ద్రావ ఇతి అని నిరుక్తం, అంటే మనస్సును ద్రవింపచేయునది అని అర్థం. అంటే మనస్సును కరగించునది. భగవంతునితో తాదాత్మ్య స్థితి, ఇటువంటి అఖండానుభూతిని కృష్ణుడు తన మంద్రజాలంతో జీవులకు అనుగ్రహించాడు. ఇట్లు అనుగ్రహించిన తీరును వివరించిన నవలే మంద్రజాలం. అటువంటి ఈ గ్రంథమును శ్రవణము లేక అధ్యయనము చేయటమును మనము చేస్తూ ఉన్నాము. 3 అధ్యాయములు పూర్తి చేసుకున్నాము. 4వ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. సాయంకాలము 25 గడియల సమయము. చుర్రుమను శీతాకాలపు టెండ మసుగువారి జిల్లు జిల్లున తాకు హేమంత సమీకరణాంకురములు తరుపత్రములను చాలనము చేయుచు వ్యాకీర్ణములగుచున్నవి. తరువులలో నుండి వేరువేరుగా దూసుకొని వచ్చి కలసి హోరుగాలి అయి లోయలో తన సవ్వడిని దీర్ఘదీర్ఘముగా సాగదీయుచున్నది. ఒక దిక్కున వీచిన హోరుగాలి మరి ఒక దిక్కున నుండి వలె ప్రతిధ్వని చేయుచు భ్రమ గొలుపుచున్నది. అవి గాంధార రాజ్య సీమాంతకములగు వాయవ్య పర్వత శ్రేణులు. పుష్ప పల్లవ ఫలభరితములైన తరుగణములతో చెన్నములైన ఆ పర్వతములు శీతపీతారుణ హరిద్రావర్ణ కిర్మీరితములై మనోహరములై ఒప్పారుచున్నవి. లోయలు అతి గంభీరములు విశాలములై అనేక గూఢ కోణములతో పాతాళ గర్భగతములైన ప్రేవుల మడతల వలె ప్రతిపదాశ్చర్యజనకములై ఉన్నవి. పాశ్చాత్య జఠరాతపముల పొరలు లోయలలో మచ్చలు మచ్చలుగా ప్రసరించి భూమ్యాకాశ మార్గమును ఆక్రమించి తీరుబడిగా పండుకొనియున్న చిరుతపులి వెన్నువలే తీర్చిదిద్దినట్లున్నవి. దాదాపు మ్రోడులై నిలిచిన కింసుక వృక్షములు గగనమునకు వేరులు పారినట్లు బారలు చాచిన నిష్పర్ణ శాఖలతో నిలబడి సోమరిగా తలలూచుచున్నవి. 2 కొండల నడుమనున్న ఒక అగాధ ప్రపాతములోనికి ఏటవాలుగా దిగు కాలిబాట వడలు విరుచుకొని పడియున్న కొండ చిలువ వలె కానవచ్చుచున్నది. చిలువ మేని పొలుసుల రీతి లేత ముదురు జేగురు వర్ణముల చట్టుబండల పేర్పు ఉన్నది. ఆ పొలుసులపై కార్యభారమున తీరుబడి లేకపోయి వచ్చుచున్న గండు చీమల వలె కొందరు యాతాయాత జనులు కదలుచుండిరి. ఆ కాలిబాట దిగువ లోయలో పాముతోక వలె చెట్ల గుబురులలోనికి మాయమైన చోట కొండడొక్కలోనికొక మలుపు ఉన్నది. ఆ మలుపునకు అడుగున ఏమున్నదో దురూహము. ఆ పరిసరముల నివసించు పార్వతేయులకు కూడా తత్ప్రాంతమును గూర్చి ఒక అభిప్రాయము లేదు. ఆ లోపల క్రూర జంతువులు స్వేచ్ఛావిహారము చేయుచుండవచ్చునని కొద్దిమందికి మాత్రము అభిప్రాయము కలదు. ఒక యువతియు యువకుడును కాలిబాటలో నుండి ఆ మలుపులోనికి మాయమైరి. యువతి పండిన జామ పండు వంటి వన్నెతోడి కర్కశ శరీరము కలిగి చీలమండల వరకు గొర్రె చర్మపు షరాయి ధరించి ఉన్నది.
ఊర్ధ్వాంగమున ధరించిన కూర్పాసము ఉన్నితో తయారు చేయబడినది. అది మణిబంధముల వరకు మేన బిర్రుగా పట్టియున్నది. బిగుతైన ఆ కూర్పాసము నుండి కుర్రవయసుననున్న ఆమె శరీర భాగములు కొట్టవచ్చినట్లు స్పష్టమగుచున్నవి. 2 జడలు వెనుక నుండి భుజముల మీదుగా వక్షస్థలమును అలంకరించినవి. ముంగురుల నుండి మరి 2 చిన్న జడలు మొగమున వ్రేలాడుచున్నవి. మిట్టయై నిస్తిలకమై విశాలమైన పాలము కన్నులకు లేని ప్రసన్నతను ఆపాదించుచున్నది. కజ్జల రేఖా దీర్ఘితములైన కన్ను కొసలు భయద సౌందర్య రేఖతో మొగమునకు నాగుపాము సోయగములను కూర్చుచున్నవి. యువకుడు దబ్బపండు వంటి మేనిచాయవాడు. జాతి మామిడి పండ్ల వలె కండలు దేరిన జబ్బలతో వ్యాయామ సుందర రేఖాంకితమైన నిబిడ వక్షస్థలముతో కొదమసింగము నడుముతో అలవోకగా నడుచుచున్న ఆ యువకుని దేహ సౌందర్యము చలికి జంకునది కాదేమో. సన్నని కాషాయాంబరము మాత్రము భుజములపై నుండి ఉత్తరీయముగా వ్రేలవైచుకొని అతడు ఆమెతో నడుచుచున్నాడు. పట్టపగలు ముద్ద చీకటులు కాపురమున్న ఆ చెట్ల గుబురుల లోపలి డొంకల నడిమి కాలిబాటలో వారు కరమున గీలించి భుజమొరసి మెల్లగా నడువసాగిరి. చిత్రభాను, మనమించుక తడవు ఈ రాతి ఫలకములపై కూర్చుందము, నీ వేణుగానమునకు వేళ అయినది అని హెచ్చరించినది ఆ యువతి. అప్పుడు యువకుడు అంటూ ఉన్నాడు, ప్రతీచి, వాతావరణము మనకు అనుకూలముగా ఉన్నది. నేడు చలి అధికముగా ఉన్నది. మంచుతెర కూడా క్రమ్ముచున్నది. ఆశ్రమము ఎట్లును సమీపించితిమి. నా కుటీరములోనికి వచ్చినచో వేణుగానమును వినిపింతును అనగా ప్రతీచి అంటూ ఉన్నది. వచ్చినచో నిక వెలుపలకు రాలేను. ఈ రాత్రి అంతయు నీ కుటీరముననే గడుపవలసి వచ్చును అనగా చిత్రభాను అంటున్నాడు. మహాప్రసాదము, ఈ కుయిచురాళ్ల సవ్వడులలో ఈ సర్పవృశ్చికముల నడుమ నీతో పరిచయము కలుగనిచో నేనింతకాలము అంటిపెట్టుకొని ఉండెడి వాడను కాను అనగా ప్రతీచి అంటోంది. అంతయు గురుదేవుని చలువ. వారు మహానుభావులు. సంసార బంధములలో చిక్కుకొని బురద పాముల వలె కొట్టుకొనుచున్న మీ బ్రహ్మావర్తపు జీవులను ఉద్ధరించి నాగరికత, సుఖజీవనము, స్వేచ్ఛ అను మంత్రములు ఉపదేశించి మోక్షానందమును దేహపర్యంతము సాధించి పెట్టినారు అనగా చిత్రభాను అంటున్నాడు. బ్రహ్మావర్తము, ధర్మక్షేత్రము అను సంకుచిత పదములను మనమింకను వ్యవహరించుట మన గురువుల విశ్వమానవ వాదమునకు కళంకము. వారి విశాల మానవవాదము ప్రభావమున నేను మా ద్వారకనే మరచితిని. వేదాంగములను నూతిలోని కప్పవలే వల్లెవేయుచు, యాగముల పేర నేతిని కట్టెలను దుర్వినియోగము చేయుచు, పంచాంగ శ్రవణము చేయు మా తండ్రియే దైవమనుకొనుచు, యజ్ఞోపవీతమును వ్రేళులకు పెనవైచుచు, పనసలు వల్లెపట్టిన ఆనాటి రోజులు తలచుకొన్నచో గురుదేవుల దయ కలుగని నాడు నేనేమై ఉండెడివాడనో ఊహింపరాదు అనగా ప్రతీచి అంటున్నది. మీ తండ్రి వంటి వారు మీ దేశమున 100కెందరున్నారు అనగా చిత్రభాను అంటున్నాడు. 90 మందికి ఎక్కువ ఉన్నారు. ఈ నడుమ 4-5 దశాబ్దుల నుండి మరలా పెరిగినది వారి జనసంఖ్య. మనకు గిట్టనివాడైనను కృష్ణుడు ఐంద్రజాలికుడని అంగీకరింపక తప్పదు. ఆ మొనగాడు ఏ మత్తుమందు జల్లెనో గాని అతని మెలకువలో అనాగరిక వేదవాదము జనుల మనస్సులలో
పరవళ్ళు త్రొక్కినది. అందును సప్రయోగముగా యజ్ఞశాలలను సృష్టించుకున్నది అనగా ప్రతీచి అంటున్నది. మీ కృష్ణునకు వేదము వచ్చునా అనగా చిత్రభాను అంటున్నాడు. ఆ ప్రశ్న ఎవ్వరికిని పుట్టలేదు. అతడు వేదస్వరూపుడని మా తండ్రి వంటి వారి నమ్మకము అనగా ప్రతీచి మళ్ళీ మాట్లాడుతున్నది. అయినచో వేదము రానక్కరలేదు. అతడు లీలామానుష విగ్రహుడటగా. కానిచో తన ఆశ్రితులను నియమములలో చక్కిలము వలె వేయించి తాను అహోరాత్రములు యువతుల నడుమ స్వర్గము అనుభవించుచు క్రీడాపరుడై జీవించుట సాధ్యమా? సుఖజీవన రహస్యమును దాదాపు మా యవన దేశపు వీరుల వలె గ్రహించి అనుభవమునకు తెచ్చుకొనుచున్న మీ కృష్ణునకు వేదము చదువుటకు వ్యవధి ఎక్కడా? ఆ గారడీ వాని గాథలను విన్నప్పుడెల్లా మీ ఆర్యావర్తము వారిని ఎంత సులభముగా టోకుగా మోసపుచ్చవచ్చునో తెలియనగును. కనుకనే మీ పుణ్యభూమిలోని మానవులు మా యవన దేశములోని గొర్రెలతో సమానమని మా వారు కథలుగా చెప్పుకొందురు. చిత్రభానువు మెచ్చుదలగా నవ్వెను. అప్పుడు ప్రతీచి అంటూ ఉన్నది, నీవి ఆశ్రమమునకు చేరి 9 మాసములైనది కదా, మీ తల్లిదండ్రులను చూడవలెనని అనిపించదా అనగా చిత్రభాను నీ మాట ఏమి అన్నాడండి. అప్పుడు ప్రతీచి మళ్ళీ చెప్తోంది, మేము సన్యాసులము, లోక కళ్యాణమునకై గురువులకు దేహముతో సమర్పణమైతిమి. వారి ధ్యేయము సాధించుట తప్ప మాకు వెనుక చూపు లేదు. మీ మెట్టిలోని మానవుల వలె తల్లిదండ్రులను, ఆస్తిపాస్తులను, ఇల్లువాకిలిని, దూలములను పట్టుకొని వ్రేలాడు గతి చార్వాకుల దయ వలన మాకు లేదు అనగా చిత్రభాను అంటూ ఉన్నాడు. మా వారు మీ వారిని మ్లేచ్చులందురు. నిజస్వరూపము గుర్తించినచో మీ తత్వదృష్టి స్వార్థత్యాగము మూలమున జీవితముతో సమన్వయించినది. మా వారికి ఎందుకు ఇది తట్టదు? ఎంత వెనుకబడిన జాతి మాది! నాకే అధికారమున్నచో ఇంతవరకు మా వారి బుర్రలను బూజు పట్టించుచున్న తాళపత్ర గ్రంథములను ఎల్లా దగ్ధము కావించి కాబోవు తరము యువకులకు చార్వాక దర్శన సిద్ధాంతములను అధ్యయనము చేయించవలెనని ఉన్నది. అంతటా వారిరువురును ఒక పర్ణ కుటీరమును సమీపించిరి. చిత్రభానువు కవాటము తెరచి లోన ప్రవేశించెను. దారువేదికపై వెలుగుచున్న ప్రమిదకు మరి 4 ప్రమిదలను వెలిగించి వరుసగా నిలిపి ప్రతీచిని సవినయముగా లోనికి ఆహ్వానించెను. లోన 2 దారుమయ పర్యంకములు, మరి ఒక ప్రక్క మట్టిగోడకు తాపిన శిలాఫలక సుదీర్ఘ విశాల వేదిక, దానిపై యవన దేశము నుండి దిగుమతి అయిన కార్పాస మృదుతల్పము, నగ్న స్త్రీమూర్తులు ముద్రించబడిన జమిలి దుప్పటి, తలగడలు అమర్పబడి ఉన్నవి. గోడలకు నగ్నమూర్తుల త్రివర్ణ చిత్రములు అనేక భంగిమలలో ఉన్నవి. ప్రతీచి ఒక పర్యంకమున ఆసీనయై వామహస్తము చాపి దారువేదికపైనున్న మధ్య కుండికలో మద్యమున్నదో లేదో కదలించి చూచెను. అప్పుడు చిత్రభాను అంటున్నాడు, ఇక నీవు కోరిన వేణుగానమును వినిపింతునా అన్నాడండి. ప్రతీచి అంటోంది, మీ కృష్ణుడు వేణుగానము చేసినచో గోవులు, పక్షులు, జలచరములు ఆలకించునని చెప్పుదురు, వాస్తవమేనా అనగా చిత్రభాను అంటున్నాడు, ఏమి విన కుతూహలము కలుగుచున్నదా? మళ్ళీ ప్రతీచి అంటోంది, వాస్తవమేనా అని అడుగుచుంటిని. చిత్రభాను అంటున్నాడు, ఏమో అందరూ అట్లే చెప్పుదురు, నేను మాత్రము వినలేదు. ప్రతీచి అంటోంది, కారణము
వినలేదా? వినరాదను నియమమా అనగా చిత్రభాను అంటున్నాడు, వినవలని అనిపించలేదు. నాకు మొదటి నుండి అతని పేరన్న ఒక విముఖ భావము ఉన్నది. నా దృష్టిలో అతడొక స్వార్థశీలుడగు మోసగాడు. తలచిన సౌఖ్యములను చొరగొని ఎల్లరను ఉపయోగించుకొని తుదకు విడిచిపెట్టును. తాను చెప్పినట్లు ఎల్లరును వినవలెను. తాను ఆచరించినట్లు ఎవ్వరునూ ఆచరింపరాదు. ఆశ్రితులకు ఏకపత్ని వ్రతము, తనకు బహుపత్ని లోలత. పైపెచ్చుక పరస్త్రీ వ్యామోహము. మన చార్వాకుల వలె దానిని ఆనంద పదమని అంగీకరించి స్థాపించుటకు తగిన గుండె కండ లేదు. మా తండ్రి అతనిని దేవుడని కొలుచును. పలుమారులు నన్ను కృష్ణుని సమ్ముఖమునకు కొనిపోవలెనని చూచెను అనగా ప్రతీచి అడుగుతోంది, మీ తండ్రి పేరేమి? చిత్రభాను చెప్తూ ఉన్నాడు, దామశర్మ. మాది కుశస్థలీపుర సమీపమున దేవదత్తమనబడు అగ్రహారము. పశ్చిమ సముద్రములోనికి చొచ్చుకొని మా గ్రామముండును. గ్రామము నడుమ శంఖాకారమైన కోనేరొకటి కలదు. యుద్ధభూములలో అర్జునుడు శత్రువులను అభిమంత్రించుచు పూరించు మహాశంఖము దేవదత్తము అనబడునది ఆ పుష్కరునిలో ఉద్భవించనని తాంత్రికులైన వృద్ధులు చెప్పుదురు. వేద విద్య మా ఇంట తరతరముల నుండి వచ్చుచున్నది. ఇప్పటికి 40 సంవత్సరములకు పూర్వము ద్వారకా విద్యాపీఠాచార్యుడు పూర్ణమిశ్రుడు 1000 సువర్ణములతో మా తండ్రికి మొట్టమొదటగా పండితాహ్వాన లేఖ పంపినాడు. తత్ఫలితముగా సంవత్సరములోపుననే ద్వారక మా నివాసమైనది. మా తండ్రి కృష్ణుని పోషణలోనే లక్ష్మీపుత్రుడుగా మరియు కృష్ణుని దర్శనము చేయగలుగునప్పటికీ మరి ఒక సంవత్సరము పట్టినది. 3 మారులు ప్రభాత సేవలో వేచియుండి పండిత సమ్మర్ధములో నుండి సౌధాగ్రగతుడైన కృష్ణుణ్ణి చూడగలిగనే గాని సమీపించుట చేత కాలేదు. ఇప్పటికిని మా తండ్రి గొప్పగా చెప్పుకొనును. ప్రభాత సేవకు అనుమతింపబడిన పండితులకు ఒక్కొక్కరికి ప్రతి దర్శనమునను చీనాంబరములు, బంగారపు పొన్నుకర్రలు, అతడు స్పృశించిన రవ్వల ఉంగరములు, వ్యాసపీఠములు, వైశంపాయనునిచే హస్తలిఖితములైన నూతన పురాణ సంహితల ప్రతులు, 100 సువర్ణములు, పసుపు కుంకుమ, అనర్ఘమైన తాంబూలద్వయము, కస్తూరి ఘనసార పటీర సుగంధ ద్రవ్యాదుల బుడ్లు బహూకరించువారట. చిన్నతనమున నేనా సుగంధములను విచ్చలవిడిగా ఉపయోగించి నా మిత్ర బృందమును గుప్పుమనిపించడి వాడను. కానీ అవి వశీకరణాభిమంత్రితములని సందేహము కలిగిన నాటి నుండి వినియోగించుట మానితిని. మా తండ్రి 4వ మారు దర్శనము చేయబోయినప్పుడు కృష్ణుడు సమీపించి తనతో సంభాషించుచు 7 అడుగులు నడిచినాడట. అప్పటి కృష్ణుని మందస్మితము తనకు యావజ్జీవము విరహము వంటి ఒక మధురానుభూతి కలిగించననియు, తనకు తానే స్త్రీతత్వమునకు మారిపోయినట్లు మా తండ్రి మెచ్చుకొనుచుండును. అప్పటి నుండి తన సామగానము గాంధర్వ కళా కౌశలముగా పరిపుష్టి నందెనని అనుచుండును. కృష్ణునకు ఎదుటబడినచో ఎవడైనా వానికి లోబడి దాసుడై వాని మార్గమున చరించుచు జీవోత్సవమై పోవునని ఒక మిత్రుడు నన్ను భయపెట్టెను. వానికి అంతటి శక్తి ఉన్నదను నమ్మకము నాకు లేకున్నను దూరముగా ఉండుట ఎట్లయినను మంచిదని నేను జాగరూకత వహించి తిని. మనకు ఇష్టమున్నను లేకున్నను వాని దగ్గర కొన్ని ఇంద్రజాల శక్తులున్నవని అంగీకరింపక తప్పదు అన్నాడండి చిత్రభాను. అప్పుడు ప్రతీచి అంటూ ఉన్నది,
గురుదేవుల ఆజ్ఞపై మనము ఇతరుల చిత్రపటములను చూడరాదు. గురుదేవుల మూర్తినే మనమందరము ధ్యానము చేయవలెనను నియమము మన ఆశ్రమవాసులకు ఉన్నది. కానీ అప్పుడప్పుడు కృష్ణుని మూర్తి ఎట్లుండునో ఒక మారు చూడవలెనని మాత్రము కుతూహలము కలుగుచుండును. ఇట్టి సంశయ కారణములకు దూరముగా ఉండుట కన్నా పరికించి తెలిసికొని తిరస్కరించుట క్షేమము. ఈ అభిప్రాయమును చార్వాకులు అంగీకరింపరు. వారి శిష్యులలో ఎవ్వరును అంగీకరింపరు అనగా చిత్రభాను అంటున్నాడు. చూడకుండుట మనోదౌర్బల్యమని నా విశ్వాసము అనగా ప్రతీచి అంటున్నది. మరి నీవు కృష్ణుని చూచుటకు ఇష్టపడనంటివి, నీ మనోబలముపై నీకు విశ్వాసము లేదా అనగా చిత్రభాను అంటున్నాడు. నేను చెప్పునది చిత్రపటముల సంగతి. నా దగ్గర చాలా చిత్రములున్నవి. అందు కృష్ణుని చిత్రపటము కూడా ఉన్నది. అది నన్నేమి చేయగలిగినది అనగా ప్రతీచి అంటున్నది. ఇప్పుడు ఇచ్చట ఉన్నదా అనగా చిత్రభాను అంటున్నాడు. వేత్రపేటికలో ఎచ్చటనో పడియున్నది. తీరిక ఉన్నప్పుడు తెచ్చి చూపెదను. అప్పుడు ప్రతీచి అంటున్నది, కాదు, నాకిప్పుడే చూడవలెను అనిపించుచున్నది. చిత్రభాను అంటున్నాడు, అది ఒక పెద్ద విశేషము కాదు. అంతటా అతడు లేచి పేపబెత్తపు పెట్టెదరచి వెదకి కృష్ణుని చిత్తరువును ఈవలకు కొనివచ్చెను. అది చాలా చిన్నది. లోహఫలకముపై వన్నెలతో చిత్రింపబడి ఉన్నది. కృష్ణుడు నిలబడి వేడుగానము చేయుచు స్మితాస్యముతో క్రీగంట చూచుచున్నట్లు చిత్రింపబడినది. ప్రతీచి దానిని సుదీర్ఘకాలము ఏకాగ్ర దృష్టితో పరికించెను. ఆమె కన్నులలో వెలుగునీడలు గిరగిరా తిరిగినట్లయ్యను. క్షణములో 1000వ వంతు కాలమున శరీరమంతయు విద్యుత్ ప్రసారితమైనట్లుండెను. వెన్నున ఏదో ఒక సంచలనము తోచెను. ఆమె ఎందులకో ఒక పెద్ద నిట్టూర్పు విడిచెను. కన్నులు నీరు చిమ్మినవి. చిత్రమును మెల్లగా దారువేదికపై నుంచి చిత్రభానునితో, ఏది వేణుగానము, నీవు మాటల సందడిలో నా ముచ్చట తీర్పకున్నావు అని అడుగుచున్న ఆమె కంఠస్వరమున అపూర్వమగు ఒక దైన్యము గోచరించెను. చిత్రభానుడు కొంచెము వింతగా, కొంచెము సంకోచముగా, కొంచెము సందిగ్ధముగా, కొంచెము జాలిగా ఆమె కన్నులలోనికి చూచి మెల్లగా వేణుగానము ఆరంభించెను. మంద్రమున బిందువై పుట్టి నాదముగా సాగిన మొట్టమొదటి శృతులు ఆమె చెవులను సోకుచునే సూటిగా హృదయమును తాకెను. హృదయ స్పందనము అధికమై ముహూర్తకాలమున ఆవేశ స్థితి కలిగెను. అటు పైన ఏమి జరిగినో వారిరువురకును తెలియదు. ఎంత తడవు ఆ గానము సాగెనో ఎవరికి నీ తెలియదు. నిద్ర నుండి మెలకువ వచ్చునట్లు చిత్రభానుడు త్రుళ్ళిపడి కనులు తెరచెను. చేతిలోని వేణువు జారి తొడపై పడి ఉండెను. తానెంత తడవు గానము చేసెను, గానము ఎప్పుడు ఆగినది తనకే తెలియదు. మెలకువ వచ్చిన తరువాత మాత్రము తానంతకు ముందు గానము చేయుచుండి ఉండవలెనను స్ఫురణ స్వప్నలీలగా తోచెను. ప్రతీచికి ఇంకను మెలకువ రాలేదు. తాను గానము ఆపినట్లు ఆమెకు తెలియదా? ఆపినప్పుడు తనకే తెలియదాయను. కన్నులు అర్ధనిమీలితములై పర్యంకమున తల భుజముపై వ్రాల్చి, కనులు అశ్రుధారాపూరితములై బాహువులు లేదమ్మి తూండ్ల వలె అటునిటూ పడి ఉండగా
ప్రతీచి పెదవి కంపించుచున్నది. వేగతర గాఢ నిశ్వాసములు నదీ తరంగముల వలె వక్షస్సున ఊయలలూగుచుండెను. చిత్రభానునకు ఆమెను మేల్కొల్పుదునా అనిపించెను. చాలా తడవు వేచియుండెను. మేల్కొల్పుటకు మనసొప్పక మరలా గానము ఆరంభించెను. ఆ ప్రారంభముతో ప్రతీచి త్రుళ్ళిపడి లేచినది. అతడు వెంటనే గానమాపి, నిదురించితివా అని ప్రశ్నించెను. అప్పుడు ప్రతీచి అంటోంది, నీవు మేల్కాంచియుంటివా? అప్పుడు చిత్రభాను అంటున్నాడు, లేదు, నీకేమైనా అస్వస్థతగా ఉన్నదా అనగా ప్రతీచి అంటున్నది, నిద్ర కాదు, అస్వస్థత కాదు, మెలకువ కాదు, స్వప్నమును కాదు, ఇది ఒక అనుభూతి. ఇట్లు పలుకుచు ఆమె మరలా కృష్ణుని చిత్తరువును పరికించెను. ఇప్పుడు మెల్లగా జ్ఞప్తికి వచ్చుచున్నది. ఇంత తడవును ఈ చిత్రములోని మూర్తి వేణుగానము చేయుచు నా వక్షస్థలమున చిందులు త్రొక్కెను. అది అనంత కాలము వలె నాకిప్పుడు తోచుచున్నది. ఇంతలో ఒక బ్రహ్మచారి ద్వారముకడ నిలిచి చిత్రభాను అని మెల్లగా పిలిచెను. లోనికి వచ్చి ఇట్లు పలికెను, మన ఆశ్రమమున గాత్రతంత్రీగానమే గాని వేణుగానము నిషిద్ధము. ఇది చార్వాకుల ఆశ్రమ నియమములలో ఒకటి. నీ కుటీరము నుండి ఈ నడుమ అనుదినము సాయంకాలము వేణుగానము వినవచ్చుచున్నది. నాతో పాటు మరికొందరు బ్రహ్మచారులు కూడా వినుచున్నారు. యవన కన్యలు కొందరు నీ గానమునకు వ్యామోహితలగుచున్నారు. ఇది గురువుల దాకా పోయినచో వారుపేక్షింపరు అనగా చిత్రభాను అంటున్నాడు. ఆశ్చర్యము, నాకింతవరకు ఎవ్వరునూ ఈ నిషేధమును గూర్చి తెలుపలేదు. అయినను ఇట్టి నిషేధమునకు కారణము గురువర్యులు దీనిని నిష్కారణముగా ఉద్దేశింపరు. ఇందేదో విపత్కరమగు హేతువు ఉండవలెను అనగా ప్రతీచి అంటున్నది. ఆ హేతువు నాకు తెలియను అనరాదు గాని అది మన గురువుల మనశ్చాంచల్య వైచిత్రి. శ్రీకృష్ణుడు వేణుబూదును గనుక దాని సంసర్గమున ద్వారకావాసుల సంస్కారము మన గురుకుల మందలి బ్రహ్మచారులకు సోకి వారు చెడిపోవుదురని ఒక భ్రమ. నేను ఈ నియమమును ఎరుగుదును. దాని ఎడ కొంతకాలము గౌరవభావము కూడా కలదు. కానీ నీవు వచ్చిన నాటి నుండి నన్ను ఈ వేణుగానము ఆకర్షించినది. తరచిన కొలదియు తరుగని ఆనందము అందు అందని లోతులలోనికి గొనిపోవుచు లీల చూపుచున్నది. కొంతకాలమునకు ఇందేమియూ దోషము లేదని నా మనస్సునకు తోచి నిన్ను హెచ్చరింపక ప్రోత్సహించి తిని. వాస్తవముగా పరికించినచో మనము ఈ గురుకులమున అభ్యసించున్నది స్వేచ్ఛయు ఆనందానుభూతియు కదా. దానికిది ఏ విధముగా భంజకము? కాకపోగా హృదయ గ్రంథి భేదనము. జీవ సంకోచ స్వరూపమగు అహంకారమునకు సడలింపు నాకిందు నానాటికి అనుభూతములగుచున్నవి. ఎంత శోధన చేసి చూచినను ఈ చరమ బంధ విమోచనము మన మార్గమున లేదేమో అను సందేహము నన్ను పీడించుచున్నది. విశాల మానవతావాదమను పేర ఒక జాతి లోపములను ఎత్తిచూపుట, ఒక భూమి జనులలో వైధమ్యము వైకల్పమును ఉద్దేశించుట, ఒక అఖండ సంస్కృతి స్రవంతిని విచ్ఛిన్నము చేయ యత్నించుట మానవత్వమునకు వ్యతిరేక లక్షణమని నా హృదయమున ఒక ఘోష ఈ నడుమ అంకురించి నానాటికి పెరుగుచున్నది. ఒక విధ్వంస పథకమును లోన ఇముడ్చుకొనిన హృదయ చైతన్యము
అహంకార గోళముగా గట్టిపడి గ్రంథితమగును గాని మన గురువులు ప్రశంసించు ముడివిప్పునకు దారి తీయదు. స్వేచ్ఛ యొక్క స్వరూపమే వేరేమో, దాని నిజ స్వరూపము గోచరించిన క్షణమును ఒక సంస్కారము అనవలసి ఉండునని నేటి నా స్వేచ్ఛా సిద్ధాంతము తట్టి చెప్పుచున్నది. ఇది నాకు నేటికి నిజము, రేపటికి మారవచ్చునేమో. ఇది వరకెన్ని సిద్ధాంతములు మారలేదు, కానీ ఇందొక వింత ఉన్నది. ఇక మారుటకు ఏమీయూ మిగిలి ఉన్నట్లు నాకందుటలేదు. మనస్సు అనేక సిద్ధాంతములను పిండి బొమ్మల వలె రూపొందించుకొనవచ్చును, మరలా ముద్ద చేసుకొనవచ్చును. కానీ ఇది మనస్సే కరిగిపోయిన స్థితి. పిండి ఉన్న కదా రొట్టె, ఈ పైన ఏమున్నది? ఏమో నాకందుటలేదు. నేను మాత్రము ఉన్నానని స్ఫురించును. ఈ నేను మునుపటి నేను కాదేమో అన్న ఈ ప్రతీచి మాటతో ఈ అధ్యాయమును పూర్తి చేశారండి. మనము కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. రేపటి రోజున మనము 5వ అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.